పవన్ కళ్యాణ్ వల్ల భారతీయ జనతా పార్టీకి వీసమెత్తు ప్రయోజనం లేదు. పైగా ఆ పార్టీ ఎదుగుదలని నిరోధించిన వాడే పవన్ కళ్యాణ్. తృతీయ ప్రత్యామ్నాయంగా తయారవుతున్న భారతీయ జనతా పార్టీతో జట్టుగట్టి మన ఇద్దరం కలిసి పోదామని చెప్పి ఆ పైన భారతీయ జనతా పార్టీకి గొలుసు కట్టేసి గోడకు కట్టేసి తనెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసి సాగొచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఆయన లబ్ధి పొందారు, బీజేపీని ముంచేశారు. ఆ తర్వాత జరిగిన కార్యకలాపాల్లో కూడా తనెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టేసుకుని భారతీయ జనతా పార్టీని బలవంతంగా లాక్కొచ్చారు. అయినా సరే నమ్మిన వాళ్ళని ముంచడం భారతీయ జనతా పార్టీకి తెలియదు, నమ్మిన వాళ్ళని వేరే వాళ్ళకి వంచడం భారతీయ జనతా పార్టీకి తెలియదు. అందుకే ఆయనకి తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాల్లో అవకాశం ఇచ్చారు, అది కోల్పోయారు. అయినా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కంటే తనకి తెలుగుదేశమే కరెక్ట్ అనుకున్నారు. అయినా సరే మొన్నటి పొత్తుకి ఒప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా కేంద్ర కమిటీ అటు మాజీ కేంద్ర మంత్రి షెకావత్తో పాటుగా ముగ్గురు ఎవరైతే వచ్చారో ఆ ముగ్గురు కూడా మొదట పవన్ కళ్యాణ్తోనే బయట అయ్యారు, పవన్తోనే కూర్చుని మాట్లాడారు. తద్వారా రాజకీయం అన్నటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టినా ఆ భారతీయ జనతా పార్టీ ఆయనకు విలువ ఇవ్వడం మాత్రం మారలా.